సో దీని గురించి మనం చాలా అవగాహన కలిగి ఉండాలి. సువార్త ప్రకటన విషయంలో మనం అనుకుంటాం, నాకు అన్నీ తెలియదు కదా, నేనేంటి ప్రకటించేది అనేటువంటి ఆలోచన మనకి ఎక్కువ వస్తాయి. నాకేం తెలియదు కదా, క్రీస్తు గురించి నాకు ఎక్కువ అవగాహన లేదు కదా, నేను ఎలా యేసు ప్రభు గురించి మాట్లాడాలి, యేసు ప్రభు గురించినటువంటి శుభవార్త లేకపోతే సువార్త నేను చెప్తే అసలు వాళ్ళు వింటారా, అసలు నా మాట వింటారా, వాళ్ళు గ్రహిస్తారా, ఎదుటి వారి గురించి నేను క్రీస్తు గురించి నేను ఎలా చెప్పగలను, ఈ ఆలోచనలు అపోహలు మనకు జనరల్గా ఉంటాయి. ఆ భయాలతోనే మనం ఆగిపోతాం. ఇంకొక రకంగా మనం చూస్తే, నేనే మంచిగా లేను, ఇంకా నేనే సువార్త ప్రకటిస్తాను. ఈ సువార్త ప్రకటన గురించి ప్రతి విశ్వాసకున్న బాధ్యత గురించి ఇప్పుడు మాట్లాడబోతున్న విషయం. నేనే మంచిగా లేను, ఇంక నేనెవరు సువార్త చెప్పాను. ఫ్రెండ్స్తో మాట్లాడితేనేమో నీకు చక్కగా ఉద్యోగమే లేదు, నువ్వు నాతో చెప్పేది ఏంటా అంటారు. లేకపోతే రిలేటివ్స్తో మాట్లాడితే నీకు చక్కగా మాట్లాడటమే రాదు, ఇంక నువ్వు నాకు చెప్పేది ఏంద్రా, నీ భవిష్యత్తు నువ్వు చూసుకో, నీ బాధ్యత నువ్వు చూసుకో అని చెప్తారు. అంటే చెప్తారని భయం, మనకున్నటువంటి ఆలోచన ఇవే ఎక్కువ అన్నీ. ప్లస్ నేను అసలు మాట్లాడాలి అని అంటే ముందు నా హృదయమే పవిత్రంగా లేదు, నా నోటి నుంచి మాటలు రావట్లేదు, నా హృదయం పవిత్రంగా లేదు కాబట్టి నా నోటి నుంచి మాటలు రావట్లేదు, నేను సువార్త ప్రకటించట్లేదు. ప్లస్ నేను ప్రకటించిన కాడి నుంచి వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉండరు, నా రిలేటివ్స్ నాతో మాట్లాడరు, నా ఫ్రెండ్స్ మాట్లాడరు, లేకపోతే నైబర్స్ నాతో మాట్లాడరు. సో ఇంక నేను ఎలా సువార్త ప్రకటించాలని ఇట్లాంటి రకరకాల ఆలోచనలు మనకి ఉన్నాయి. సో అయితే నేను ఒక ప్రశ్న అడగాలని నేను అనుకుంటున్నాను. ఎంతమంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షింపబడ్డారని అనుకుంటున్నాను. ఎంతమంది రక్షింపబడ్డారు, ప్రభువుని అంగీకరించారు, రక్షింపబడి? ఓకే, థ్యాంక్ యూ. సో రక్షణ అంటే ఏంటి, దయచేసి ఒక బ్రదర్ జనరల్గా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రక్షణ అంటే ఏంటి, లేకపోతే మీరు శుభవార్త గాస్పెల్ ప్రొక్లమేషన్ అని మనం మాట్లాడాం కదా, శుభవార్త గాస్పెల్ ఎట్లా విన్నారు, గాస్పెల్ అంటే ఏంటి, మీరు అది విని ఎలా రక్షింపబడ్డారు అని ఒక మాట జనరల్గా ఎవరైనా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే నెహెమ్యాది సాక్ష్యం ఉంది, మన నవీన్ చెప్తారు. చెప్పండి కొంచెం. పౌలు గారు చెప్తారు సార్, లేఖనం ప్రకారం యేసు పాపాల నిమిత్తం చనిపోయి 3 దినాన తిరిగి లేచారు. నా పాప నిమిత్తం యేసు శిలువలో మరణించారు సార్. అది నువ్వు ఒప్పుకున్నావు, ఆ విధంగా తాను రక్షింపబడ్డాడు. సో హీ గాట్ సేవ్. యా, ఇంకా ఎవరు చెప్పండి. చరణ్ టాకింగ్. సో సువార్త అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే, అంటే అందరు రక్షింపబడిన వాళ్ళే చర్చ్ మెంబర్సే ఉన్నారు, మన వాళ్ళు కొత్త పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ ప్రశ్న కొంతవరకు అవసరమే అనిపించింది. ఎందుకంటే సువార్త అంటే ఏంటో నీకు తెలియకపోతే, గాస్పెల్ అంటే నీకేంటో తెలియకపోతే, అసలు నువ్వే రక్షింపబడకపోతే, దాని గురించి అవగాహన నీకు లేదంటే, నీకే మారు మనసు లేదంటే, నీకే జాయ్ ఆఫ్ సాల్వేషన్ లేదంటే నువ్వు ఇంకేం మాట్లాడుతావు ప్రభు గురించి కదా. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, విశ్వాసులే ఎలా ఉంటున్నారు, అన్యుల్లాగా ఉంటున్నారు. విశ్వాసులు ఎలా ఉంటారు, అన్యులు. చర్చిలోకి వస్తే చర్చి బటన్ నొక్కుతారు, చర్చిలో ప్లే చేయాల్సినంత గేమ్ అంతా ప్లే చేస్తారు కదా. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ బటన్ ఉంటుంది, అక్కడ యాక్టింగ్ చేయాల్సిందంతా కూడా చేస్తున్నాం. రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే ఓసరు వెళ్ళి రంగులు మార్చినట్లుగా విశ్వాస జీవితం అలా అయిపోతుంటే సువార్త ప్రకటించేది ఎవరు నాకు అర్థం కావట్లేదు. హౌ మెనీ ఆఫ్ యూఆర్ ప్రీచింగ్ గాస్పెల్? సువార్త ఎంతమందికి ఎవరు ప్రకటిస్తున్నారు? ఎందుకు ఈ రంగులు మార్చేటువంటి జీవితం ఎందుకు అంటారు? అందుకనే చాలా మంది సువార్థికులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు క్రీస్తు గురించి ఇతరులకు ప్రకటించట్లేదంటే నువ్వు రక్షణ పడలేదేమో. క్రీస్తు ప్రేమ
నీ హృదయాన్ని కదిలించలేదేమో, నీ జీవితం ఇంకా మార్చబడలేదేమో, ఆయన ప్రేమను ఇంకా అర్థం చేసుకోలేదేమో, నువ్వు క్రీస్తు గురించి ప్రకటించట్లేదు. అదే కదా, ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూ జాయ్. మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీ గురించి మనం వింటాం. సమరయ స్త్రీ ఏం చేస్తుంది? సో సమరయ స్త్రీ తాను రక్షింపబడిన వెంటనే, అంటే ప్రభు ఏనే మెస్సియా అని తెలిసిన వెంటనే ఆ గుడ్ న్యూస్ వినేసి నేను మెస్సియాని కనుగొన్నాను అని అందరికి చెప్పడానికి వెళ్ళిపోయింది. నేను మెస్సియాని కనుగొన్నానని ఆ నీళ్ళకుండా అక్కడ పడేసి ఊర్లోకి, విలేజ్లోకి వెళ్ళిపోయి నేను మెస్సియాని కనుగొన్నానని చెప్పడానికి వెళ్ళింది. కానీ ఆమె మధ్యాహ్నం మంచినీళ్ళు తెచ్చుకోవడానికి, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళి బావి దగ్గర. ఎందుకంటే తాను ఒక అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తుంది, సొసైటీతో అంతగా కలిసిపోయి లేదా. ఆమెకి దాదాపు 7 భర్తల వరకు ఉన్నారని ప్రభువే చెప్తాడు. ఇప్పుడున్న అతను తన భర్తే కాదు, ఒక పాపభీష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని యొక్క కృప వలన మెస్సియాని కనుగొన్నది. మెస్సియా తను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. నేనే మెస్సియా అని ప్రభు చెప్పాడు. వాట్ ఏ గ్రేట్ న్యూస్ ఇట్ ఈస్. వెంటనే ఆమె ప్రభుని అంగీకరించి తనలో వచ్చిన జాయ్, మెస్సియాని కనుగొన్నప్పుడు తనలో వచ్చినటువంటి సంతోషం, క్రీస్తును అంగీకరించినప్పుడు తనలో వచ్చిన ఆనందం, ఆ సంతృప్తి. సో ప్రభు నాతో ఉన్నాడు, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా హృదయంలో ఉన్న పాప భారాన్ని తొలగించాడు, ఆయన గొప్ప ప్రేమ నేను తెలుసుకున్నాను. ఈ సంతోషం, ఈ గొప్ప శుభవార్త నేను ఇతరులకు చెప్పకుండా ఎలా ఉంటాను? మెస్సియాని నేను కనుగొన్నాను. వెళ్ళి వెంటనే ఊరందరికి వెళ్ళి సిగ్గు లేకుండా, భయపడకుండా, బోల్డ్గా ఆమె వెళ్ళి అందరికీ చెప్పింది, నేను మెస్సియా. చాలా మంది అప్పుడు మెస్సియా ఈయనే అని కనుగొన్నారు. ఆయన అక్కడ ఉండవని కూడా వాళ్ళు అడిగారు. ఆ విషయాలను తెలుసుకున్న తర్వాత, అంటే సువార్త ప్రకటన విషయంలో ట్రూత్ తెలుసుకున్నప్పుడు దేర్ విల్ బి జాయ్. సో జాయ్ ఆఫ్ సాల్వేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ద మోటివేషన్ బిహైండ్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఏంటో చెప్పండి? జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందం అనేది మనకు ఉండాలి. రెండోదిగా ఆ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఆ మాధుర్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నప్పుడు మనం మాట్లాడకుండా ఎలా ఉంటాం? ఒకసారి మనం 2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలకు మనం వెళ్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఏమైనా అర్థమైందని మీకు అక్కడ 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ యొక్క క్రీస్తు ప్రేమ గురించి, ఆ స్వార్థ గురించి అని చెప్తూనే ఏమన్నంటే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగంటే ఆయన మనందరి కోసము, లేకపోతే నా కోసము, నా పాపాల కోసము మరణించాడు. నేను అనేవాడిని చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నాను, నా కోసం ప్రభు మరణించాడు. ఇప్పుడు మరణించినటువంటి ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు కూడా తిరిగి జన్మించినటువంటి వ్యక్తిని క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క ప్రేమ, లేకపోతే అక్కడ రాయబడ్డది, ఆయన ఎవరి కోసం మృతి పొందాడో వారందరూ కూడా ఇప్పుడు జీవించి వారి యొక్క మీదట తమ కొరకు కాక ఎవరి కోసం బ్రతకాలి? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినటువంటి వారి కొరకు మనము బ్రతకాలి. వి షుడ్ లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం మనం బ్రతకాలి. మన కోసం మృతి పొంది తిరిగి లేచింది యేసు ప్రభు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం ఎవరిది? యేసు ప్రభు. సో యేసు ప్రభు యొక్క జీవితము, యేసు ప్రభు నీకు జీవితాన్ని ఇచ్చాడు.
ఆ యొక్క జీవితాన్ని ఇప్పుడు నువ్వు జీవిస్తావు. లేకపోతే నువ్వు పాపాల్లో ఎక్కడో కుట్టుమిట్టాడుతూ చచ్చిన జీవితాన్ని జీవించాలి. నువ్వు నేను కూడా, ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోయిన జీవితాన్ని జీవించాలి. పాపాల్లో మనం మునిగిపోయి ఉండడం అంటే దాని అర్థం అదే కదా. సో ఐ యూస్ టు షేర్ ద సేమ్ థింగ్ టు మెనీ ఆఫ్ అవర్ బ్రదర్స్. ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రభువుని తెలుసుకోకుండా ఉండుంటే, ఇప్పటికి మీరు రక్షింపబడకుండా, మారు మనసు పొందకుండా మీరు ఇప్పుడు వరకు ఇలానే ఉండుంటే, సో మీ యొక్క పాత జీవితంలో మీరు కొనసాగించినటువంటి ఆ పాపాలను ఒకసారి చూడండి. దాంట్లోనే మీరు కొనసాగింటుంటే మీ జీవితం ఏమైపోయి ఉండేది ఒకసారి ఆలోచించండి. అట్లాంటి చెడు బంధాల్లో, అట్లాంటి చెడు అలవాట్లలో, అపవిత్రమైనటువంటి కార్యకలాపాలలో మీరు కొనసాగుతూ ఉన్నారు. అట్లాంటి స్నేహ బంధాల్లోనే, అట్లాంటి ఫ్రెండ్షిప్ లోని మీరు కొనసాగితే ఇప్పుడు ఏం జరిగేది? ఏమైంది? లోకాన్ని మొత్తం మేము ఆస్వాదించే వాళ్ళం బ్రదర్ అని మీరు అనుకుంటున్నారు. లేదు, నువ్వు నాశనం అయిపోయేవాడి, చచ్చిపోయేవాడివి. అందుకనే ప్రభు యొక్క మహాకృప నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షించింది. ఎక్కడ పాపం విస్తరించనో ఆయన యొక్క మహాకృప బహుగా విస్తరించింది. ఎక్కడ నువ్వు భయంకరమైనటువంటి పాపంలో నీకు దిగజారిపోయి నాశనానికి నువ్వు పాత్రుడు అయిపోయి వెళ్ళిపోతున్నావు, అక్కడ ఆయన కృప నిన్ను వెంటాడి నిన్ను పిలిచింది. అందుకని నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. అందుకని నేను ఇక్కడ ఉన్నా. లేకపోతే ఇప్పుడు ఎప్పుడో మనం పాపంలో నశించిపోయే వారమే. అందుకే పౌలు గారు అంటాడు, పాపంలో నేను ప్రథమ పాపుడని అంటున్నాడు. నేను ప్రథముడని అంటున్నాడు. సో మనమే తక్కువ కాదు ఆ విషయాలలో. లేదు, ఫస్ట్ నేమ్ నాకు రావాలంటారు చాలా మంది కదా, ఫస్ట్ పేరు నాది రావాలనుకుంటారు. నిజం, అట్లాంటి భయంకరమైనటువంటి జీవితాలు దేవుడు అట్లాంటి మనల్ని మారిస్తే. అందుకనే నేను అంటున్నాను, మొదటిగా నేను చెప్పేటువంటి మాట, వాట్ ఈస్ ద మోటివేషన్ టు ప్రీచ్ ద గాస్పెల్. స్వార్థను ప్రకటించడానికి ఇప్పుడు రెండు విషయాలు నేను చెప్పాను. వాట్ ఆర్ ద టూ మెయిన్ మోటివేషన్స్? ఒకటి జాయ్ ఆఫ్ సాల్వేషన్, దేవుని ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్ which are motivating us. నువ్వు రక్షింపబడితే నీలో ఆనందము, ఆ సంతృప్తి, ఆ సంతోషం అనేది ఉంటుంది. ఇందా నేను చెప్పాను, సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడుతూ వచ్చాను. షీ హ్యాడ్ ద జాయ్. ప్రభులో ఉన్నటువంటి ఆనందము, ఆ సంతోషము, సంతృప్తి అనేది తనలో ఉన్నది. దాన్ని పంచుకోకుండా ఉండలేకపోతుంది. తర్వాత ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఏందిరా, నా జీవితమే నాశనం అయిపోయింది, ప్రభు నన్ను పాపాల నుంచి విమోచించి ఆ నరకాగ్నిలో పడకుండా కాపాడాడు కదా. ఆయన కలువరి శిలువలో చూపించినటువంటి ఆ ప్రేమ, మార్నింగ్ వినే ఉంటారు మీరు, కలువరి శిలువలో ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ త్యాగం నీ హృదయాన్ని కదిలించలేదా? ఆ ప్రభువే తన జీవితాన్ని నీకు ఇచ్చాడు కదా. ఆయన దేవాది దేవుడై ఉండి మనిషిగా నీ కోసం వచ్చాడు కదా. ఆయన రక్త మాంసాలను ధరించుకొని ఆయన ఇక్కడికి వచ్చాడు కదా. దాసుడిగా బ్రతికాడు కదా. రిక్తుడిగా అయిపోయాడు కదా. నీ కోసం ఆయన చెంపదెబ్బలు కూడా తిన్నాడు కదా. నీ పాపాల కోసం నరకానికి వెళ్తూ నేను తప్పించడానికి ఆయన నీ కోసం ఉమ్మివేయబడ్డాడు కదా. ప్రభు మాట్లాడాడా? ప్రభు ఎందుకు మాట్లాడలేదు? నీ గురించి మాట్లాడలేదు. నీ గురించి ఆయన మౌనంగా ఉన్నది ప్రభు. ఆయన గడ్డాన్ని పట్టుకొని పీకుతుంటే ప్రభు ఆ సమయంలో మౌనంగా ఉంది నీ కోసమే. ఆయన చెంప మీద పెట్టి అరిచేతితో కొట్టినప్పుడు ఆయన మౌనంగా ఉంది ఎందుకు అనుకున్నారు? నీ కోసం. ఆయన కొరడాలతో కొడుతుంటే, శరీరాన్ని చీల్చబడుతుంటే ఆయన మౌనంగా ఉంది ఎందుకు? నీ కోసం. రక్తం ఏరులై పారుతుంటే ఆయన మౌనంగా ఉన్నది ఎందుకు? నీ కోసం. ఆయన మొల్ల కిరీటాన్ని పెట్టినప్పుడు అప్పటికే ఆయన కొట్టేది కదా చాలాసార్లు. ఒకటి తక్కువ 39 దెబ్బలు కాదు ఆయన కొట్టింది. ఆ ప్రస్తావన అక్కడ లేదు. అది పౌలు గారు చెప్తారు, మొమ్మారు నేను ఒకటి తక్కువ 39 దెబ్బలు తిన్నాను, 40 దెబ్బలు తిన్నాను. పౌలు గారు చెప్తారు, యేసు ప్రభుని అలా కొట్ల, భయంకరంగా హింసించి కొట్టాడు. అక్కడ కౌంట్ లేదు. అక్కడ
ఆయన్ని చూడనల్లని వారిగా చేశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తాం. ఎందుకు ఆయనకి పని లేదా? ఆయనకి పని లేదనుకుంటారా? ఆయన దేవాది దేవుడు కదా. నీకోసం ఎందుకు వచ్చాడు? నీ గురించినటువంటి ఆలోచన ఎందుకు? నీ గురించినటువంటి బాధ దిగులు ఆయనకి ఎందుకు? దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తు ప్రేమ. నిన్ను అట్లాంటి భయంకరమైనటువంటి పాపం నుంచి, అపవిత్రత నుంచి, నాశనం నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన చూపించినటువంటి ప్రేమ. ఆ ప్రేమని మనం తెలుసుకోవాలి. సో షేరింగ్ ద గాస్పెల్, దాని వెనుకున్న మోటివేషన్ ఏమై ఉండాలి? క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. ప్రభు నా కోసం ఇంత చేశాడే, ఈ యొక్క ప్రేమని ఎదుటి వాళ్ళు తెలుసుకోకుండా నాశనం అయిపోతున్నారే, నా స్నేహితులు నాశనం అయిపోతున్నారే, నా ఫ్రెండ్స్ నాశనం అయిపోతున్నారే, నా రిలేటివ్స్, సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మంది ప్రజలు నాశనం అయిపోతున్నారే. కొంచెం కూడా ఆలోచన లేదా? కొంచెం కూడా ఆలోచన లేకుండా నా పని లేదు, నేను చూసుకుంటున్నానా? ప్రభు నన్ను రక్షిస్తే సరిపోతుందా? స్వార్థపరులు మాత్రమే మౌనంగా ఉంటారు. స్వార్థపరులు, సెల్ఫిష్ పీపుల్ మాత్రమే మౌనంగా ఉంటారు. ఇఫ్ యు ఆర్ సెల్ఫ్లెస్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఏ సెల్ఫ్లెస్ బిలీవర్, యు విల్ ప్రీచ్ ద గాస్పెల్, యు విల్ షేర్ ద గాస్పెల్ టు యువర్ నైబర్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్. సో డోంట్ బి సెల్ఫిష్. ఇంకా నువ్వు విశ్వాసం అయి ఉండి ఇంకా స్వార్థంగానే ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నువ్వు స్వార్థం ప్రకటిస్తావు. ఇట్ ఈస్ ఎవ్రీ బిలీవర్స్ రెస్పాన్సిబిలిటీ. సో దీస్ ఆర్ ద టూ మోటివేషన్స్ వీ షుడ్ హ్యావ్. నేను కలిగి ఉండాలని చెప్పట్లేదు, కలిగి ఉంటాము. యాక్చువల్ నిజంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి కలిగి ఉంటాడు. ఇప్పుడు అలవర్చుకోవాలని నేను చెప్పను. దట్ విల్ బి ఆర్టిఫిషియల్. అది ఆర్టిఫిషియల్ అవుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉండావని నేను మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు నేను సంతోషించాలి, హర్ష వచ్చి మ్యూజిక్ కొట్టు అంటే కుదరదు. ఇప్పుడు నేను ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ యేసయ్య ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పాట పాడదాం. ఒట్టి ప్రేమలు, స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తన, స్వార్థ ప్రకటించకపోవడానికి కారణం మన చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి విశ్వాసుల హృదయాలు. Why people are not talking with others? Because they need comforts. ఎవరితో క్లాష్ వద్దు, ఎవరితో ఇబ్బంది వద్దు. మరి పాపం చేయడానికి మాత్రం చెయ్యేస్తారు. మనం అటేద్దాం, ఇటు దిగుదాం, అటు ఎంజాయ్ చేద్దాం. డోంట్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు షేర్ ద గాస్పెల్? ఇది ప్రభు నమ్మకంగా నీకు ఇచ్చినటువంటి బాధ్యత కదా. నిజంగా నీకు దేవుడు అదొక బాధ్యతగా ఇచ్చాడు. అట్లనే దేవుడు నీకు ప్రేమ, ఆయన ప్రేమ మనకు మోటివేషన్ కింద మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమకు అర్థం తెలియకపోతే మనకు అర్థమైపోతుంది మన జీవితం అంత అర్థం. సో దీస్ ఆర్ ద టూ మోటివేషన్స్ వీ నీడ్ టు రిమెంబర్. ఇనిషియలీ ఐఎమ్ టెల్లింగ్, నీకు ఆ సంతోషం లేకపోతే మరి కొనుక్కొచ్చుకోనైతే నేను చెప్పట్లేదు, కానీ సిట్ విత్ ద లార్డ్. ప్రభుతో కూర్చో, ఆయనతో మాట్లాడు, ఆయనతో స్పెండ్ చేయి, ఆయన మనసుని నువ్వు గ్రహించు, ఆయన ప్రేమను తెలుసుకో. రీడ్ ద స్క్రిప్చర్స్, అండర్స్టాండ్ హిమ్, అండర్స్టాండ్ హిస్ హార్ట్ ఫర్ ద సోల్స్. ఆత్మల పట్ల ఆయనకున్నటువంటి ఆ భారము, మనుషుల పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమను కనీసం ఆయనతో కూర్చుంటే నీకు అర్థమవుతుంది. ఆయన మాటలు ధ్యానిస్తుంటే నీకు అర్థమవుతుంది. లెర్న్ ఇట్, రీడ్ ఇట్, స్టడీ ఇట్. ఆయనకు హృదయం ఎంతగా వేదన పడుతుందో నాశనం అయిపోతున్న మనుషుల గురించి నీకు అర్థమవుతుంది. సో హ్యావ్ దట్ మోటివేషన్, దెన్ ఓపెన్ యువర్ మౌత్. Have the joy of salvation in your heart, then share that joy with others. సో దేవుడు ఈ టైంలో దీన్ని ఒక మిషన్ కింద కూడా మనకి ఇవ్వడం జరిగింది. దట్స్ వై ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద గాడ్స్ మిషన్ త్రూ యూ. దేవుడు తన యొక్క మిషన్, తన యొక్క పరిచర్ని నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ఏ ప్రివిలేజ్?
దేవుడు తన యొక్క పరిచయం నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమని చెప్పండి? ఆయన దేవదూతలను పంపించి సువార్త ప్రకటించలేడా? నీతో ఆయనకేం పని? నాతో ఆయనకేం పని? ఆయన దేవదూతలను పంపించి సువార్త ప్రకటించలేడా? అంతే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే నీతో ఏం పని? ఇప్పుడున్న జాబులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే నీతో నాతో ఎవరితో పని లేదు, అయిపోతుంది, ఫినిష్. అట్లాంటి దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు వస్తుంటారు. ఓకే, దాన్ని నేను కాదంటలేదు. ఇక నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు చేయాలనుకుంటే ఎలా అయినా సువార్త ప్రకటించగలడు. కానీ నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను మాట్లాడమని, నీ ద్వారా తన యొక్క సేవను, నీ ద్వారా తన యొక్క పరిచర్యను, నీ ద్వారా ఈ శుభవార్తను ఇతరులకు అందించాలని గాడ్ ఈస్ ఎంట్రస్టింగ్ యూ. నీకు నమ్మకంగా ఆ యొక్క పనిని, ఆ బాధ్యతని అప్పగిస్తున్నాడు. నాకు చెందా చాలా పనులు ఉన్నాయని మరి నువ్వు అంటావా? గాడ్స్ ప్యాలెస్ లో, కింగ్ ప్యాలెస్ లో నీకు ఆ బాధ్యతని లేకపోతే ఒక జాబ్ నుంచి చేయమంటున్నప్పుడు నాకు కింగ్ ప్యాలెస్ లో నాకేం పని అంటావా? కాబట్టి ఒకసారి మనం ఈ ప్యాసేజ్ మనం చదువుదాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 21 భాగాలని మనం చదువుదాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17 నుంచి 21 భాగాలు. క్రీస్తునందు ఉన్నట్లుగా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో నూతన వాయువు. సమస్తము దేవుడి వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, ఆ సమాధానపరుచుకొని పరిచర్యను మనకు అనుగ్రహించింది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తును రాయబారులని దేవునితో సమాధాన పడడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశారు. కాబట్టి దేవుని యొక్క మిషన్ మన ద్వారా ఇక్కడ మొదలవుతుంది. దేవుని యొక్క పరిచర్య నీ ద్వారా మొదలవుతుంది. మొదటిగా ఈ ప్యాసేజ్లో మనం చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, సో యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ప్రభు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. ఫస్ట్ వాట్ హీ హాస్ డన్, నిన్ను నూతన సృష్టిగా చేశాడు. అక్కడ చూడండి 17వ వచనంలో, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి. దోస్ ఆర్ బోర్న్ అగైన్ ఆర్ దోస్ ఆర్ ఇన్ ద లార్డ్, దే ఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. మనం నూతన సృష్టి, తిరిగి జన్మింపబడినటువంటి వ్యక్తులం. ఆర్ యు ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్? సో ఆ యొక్క గాస్పెల్ ఫస్ట్ ఎవరిని ట్రాన్స్ఫార్మ్ చేసింది? ఈ మిషన్ ని స్టార్ట్ చేయడానికి ప్రభు నీలో ఈ యొక్క పరిచర్యని కొనసాగించడానికి ఫస్ట్ నిన్నేం చేశాడు? నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఆయన యొక్క మిషన్ లేకపోతే ఆ న్యూస్ ఎవరి ద్వారా ఫ్లో అయింది? ఫస్ట్ ఆ యొక్క కృప ఎవరి నుంచి ప్రవహించింది? నీలోకి ప్రవహించింది కదా. అనేక మందికి చేరడానికి ముందు నీ హృదయంలోనికి ఆ యొక్క పరివర్తన అనేది ప్రభు తీసుకొచ్చాడు. నీ హృదయాన్ని పాప బంధకాల నుంచి ప్రభు విడిపించాడు. నీ హృదయంలో ఆయన యొక్క ప్రేమను గురించినటువంటి ఆయన యొక్క ఉద్దేశాలను అన్నీ కూడా ఆయన ముద్రించారు. నీకన్నీ కూడా నేర్పించాడు. ఫస్ట్ హీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చాడు. సో మరి నూతన సృష్టిగా అయినటువంటి మనకి అనేక రకాలైనటువంటి బాధ్యతల్ని ప్రభు అప్పగిస్తాడు. ఇప్పుడు గాడ్స్ మిషన్ నీ ద్వారా స్టార్ట్ అవుతున్నప్పుడు నిన్ను తప్పకుండా దేవుడు ప్యూరిఫై చేస్తాడు. అందుకనే దేవుడు ఏమన్నాడు? యు ఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. నిన్ను ప్యూరిఫై చేశాడు, నిన్ను రక్షించాడు, నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు. నేను ఎలా అంటే భయంకరమైనటువంటి పాపాల నుంచి, ఎడిక్షన్స్ నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, నిన్ను తప్పించాడు. ఇది వాస్తవం కాకపోతే నువ్వు సువార్త ప్రకటించలేవు. ఐఎమ్ టెలింగ్ యూ, నిన్ను ప్రభు విడిపించకపోతే, లేకపోతే నీవు రక్షింపబడి ఉండకపోతే, ఆ యొక్క ప్రభు మహాకృప నీ హృదయంలోనికి ప్రవహించకపోయినట్లయితే నువ్వు సువార్త ప్రకటించడానికి అనేటువంటి ఈ కాన్సెప్ట్ గురించి నువ్వు వినాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ.
ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దెన్ లిజన్ ద నెక్స్ట్. ఇది నీ జీవితాన్ని, ఈ శుభవార్త నిజమైనటువంటి ఈ గాస్పెల్ నీ జీవితాన్ని మార్చుంటే రెండో మాట వినండి, లేకపోతే రెండో మాటకి మీరు చెవులు మూసుకోండి. ముందే చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ట్రూలీ నాట్ కన్విన్స్డ్, నీ యొక్క పాపాలను వదిలివేసి ఆ పోర్నోగ్రఫీని, ఆ సిన్స్ ని, ఆ బ్యాడ్ రిలేషన్షిప్స్ ని, ఆ పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు ఇంకా వదిలిపెట్టకుండా నువ్వు ఇంకా రక్షింపబడినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే డోంట్ లిసన్ టు ద నెక్స్ట్. తర్వాత ఈ యొక్క మిషన్ మనలో స్టార్ట్ చేసినప్పుడు రెండో విషయం ఏంటంటే 18వ వచనంలో, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. ఆ సమాధానపరచు పరిచర్య, యు హావ్ బీన్ గివెన్ ఏ మినిస్ట్రీ. సమాధానపరచు పరిచర్యను ప్రభు నీకు అప్పగించాడు. ఎవరినైతే ట్రాన్స్ఫార్మ్ చేశాడో, ఫర్ దెమ్ గాడ్ హ్యాస్ గివెన్ ద మినిస్ట్రీ. సో ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ ట్రాన్స్ఫార్మ్డ్, ద నెక్స్ట్ స్టెప్, గాడ్ హ్యాస్ గివెన్ యు ఏ మినిస్ట్రీ. దేవుడికి ఇచ్చాడు, దేవుడికి ఆ బాధ్యతని ఇచ్చాడు. ఏంటి అది? సమాధానపరచు పరిచర్య. దేవునితో ఈ యొక్క ప్రజలు దేవునితో సమాధానపరచబడేటువంటి ఆ యొక్క పరిచర్యని దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకనే క్రీస్తు ద్వారా సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. క్రీస్తు మనకు సమాధానం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ పరిచర్యని మనకు అప్పగించాడు. మనము ఇతరుని దేవునితో సమాధానపరిచేటట్లుగా మన పరిచర్యని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పాపంలో పడిపోయిన వాళ్ళే కదా. ఇప్పుడు దేవుడితో నిన్ను సమాధానపరిచింది ఎవరు? లేకపోతే ఆ పరిచర్యని నీ పట్ల జరిగించింది ఎవరు? ఓకే, దేవుడు చేశాడు. మీకు సువార్త చెప్పింది ఎవరు? దాంట్లో మల్టిపుల్ పీపుల్ ఉండొచ్చు. ఫస్ట్ గా చెప్పిన వాళ్ళు మాత్రమే కదా, తర్వాత నడిపించిన వాళ్ళు, దాన్ని అండర్స్టాండింగ్ లో చేసిన వాళ్ళు, తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ సమాధానపరచు పరిచర్య వాళ్ళు చేశారు. నీ జీవితంలో ఒకరు చేశారు, నీ జీవితంలో ఒకరిద్దరు లేకపోతే కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకేం పని చెప్పండి? వాళ్ళు పిల్లలతో వాళ్ళు కూడా క్షేమంగా ఉండొచ్చు కదా, ఉద్యోగం బాధ్యతలో వాళ్ళు కూడా ఉండిపోవచ్చు కదా. వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు? సమాధానపరచు పరిచర్యని దేవుడు అందించాడు. అందుకనే వాళ్ళు నీకు క్రీస్తు గురించి బోధించారు, అందుకనే వాళ్ళు నిన్ను పట్టించుకున్నారు, అందుకనే నిన్ను వచ్చి కలిశారు, అందుకనే నీతో కూర్చున్నారు, నీతో మాట్లాడాడు, నీతో సమయం స్పెండ్ చేశారు. క్రీస్తుని గురించినటువంటి వార్తను నీకు అర్థవంతంగా తెలియపరిచారు. నీవు దాన్ని అంగీకరించాలని నీ కొరకు ప్రార్థన చేశారు. సమాధానపరచు పరిచర్య వారు చేశారు. మరి అదే పరిచర్యను ప్రభు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు నీకు ఇచ్చాడు. మరి నీ ముందు ఉన్నటువంటి వాళ్ళు చేసిన పని నువ్వు ఇప్పుడు చేయవా? ఆ పరిచర్య నీకు అప్పగించాడు, మరి వాళ్ళు నీ ముందు చేస్తూ ఉన్నారు, మరి నీవు చేయవా? కాంటిడు అందరు చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్లు ఉన్నారు అండి, చర్చిలో పాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మేము చెప్పడానికి కాదు. బైబిల్ చదువుతున్నారంటే పాస్టర్ చదివి చెప్తే చాలు, మేము చదవాల్సిన అవసరం లేదు. క్రీస్తు గురించి తోటి వారికి పంచుకుంటున్నారా అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా బ్రదర్, ఫలానా అన్న, ఫలానా తమ్ముడు వాళ్ళు చెప్తున్నారు చాలు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యతని అప్పగించాడు. నీకు తెలిసిన దాన్ని నువ్వు ప్రకటించు, నీకు తెలిసిన శుభవార్తను నువ్వు ప్రకటించు, ఆ సంతోషంలో నువ్వు ఏదైనా చెప్తావు, అంతే కదా. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పిచ్చోళ్ళందరూ కూడా, ఆ చూసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? అరే మస్తు ఫైటింగ్ రా బాబు, నిన్ను ఎవరైనా అడిగాడా? అడగపోయినా వచ్చి చెప్తున్నాడు, ఏం ఫైటింగ్ అన్న, ఎగిరాడు, దూకాడు, కార్లు 10 దిగాయి. అడిగాడా నిన్నెవరన్నా? వాడు చూసి వచ్చి చెప్తున్నాడు కదా. సో అంటే దాంట్లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు ఫేస్ చేశారు, లేకపోతే చూశారు. కానీ అడగకుండానే పక్కన వాళ్ళకి స్టోరీ చెప్పేదాకా నిద్రపోలేవు. 3 గంటల స్టోరీ చెప్పాల్సిందే, మనం వినాల్సిందే. కానీ ప్రభు చేసినటువంటి నీ హృదయంలో చేసిన కార్యాన్ని గురించి ఒక్క ముక్క కూడా నీ నోట్లో నుంచి రావట్లేదంటే సినిమా చూశాడు కాబట్టి వాడు చెప్తున్నాడు. నువ్వు నిజంగా రక్షింపబడి నీ మనసు మారింది కాబట్టి నువ్వు మాట్లాడుతావు.
సినిమా చూడడం అమ్మ నాకేం తెలియదురా అంటాడు. ఇక్కడ మారు మనసున్నాడు తెలుసు, అందుకనే మాట్లాడు. మారు మనసు లేనోడు మౌనంగా అంటే మౌనంగా ఉన్నవాళ్ళు నేను ఏదంటూ అంటానంటే ఇదే నేను అంటాను. మౌనంగా ఉండాలి ఏంటి? సినిమా చూడలేదని అర్థం, అంటే మారు మనసు లేదని అర్థం, రక్షింపబడలేదని అర్థం. సో సమాధానపరచు పరిచర్యని దేవుడు మనకి ఇచ్చాడు. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయం 19వ వచనం. అదే మనకు దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. ఇందాక చెప్పింది మినిస్ట్రీ అని మనం అన్నాం. సో ఆ సమాధాన పరిచర్యను సమాధానపరచు కొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాధాన వాక్యమును అని అంటే ఏంటి? సో వీ నీడ్ టు క్యారీ ఎ మెసేజ్. సమాధానపరిచేటువంటి వాక్యం. ఇప్పుడు నేను ఎలా సమాధానపరచాలి? క్రీస్తుని గురించినటువంటి ఆ శుభవార్త, ఆ వాక్యం, ఆ ట్రూత్. ఆ ట్రూత్ ని ప్రభు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు కదా. ఆ ట్రూత్ ని మనకిచ్చాడు అంటే మన దగ్గర ఏముంది? మెసేజ్ ఉంది. వీ నీడ్ టు క్యారీ ద మెసేజ్ వేర్ ఎవర్ వి గో. So we need to carry that message and we need to share that message to others. Don't you have that message in your heart? నువ్వు రక్షపడినప్పుడు నిన్ను మార్చేది ఆ వాక్యమే. సో ఆ పరిచయం, సమాధాన పరిచేటువంటి ఆ పరిచయం, ఒక మినిస్ట్రీని ఆయన దేవుడికి ఇచ్చాడు. మినిస్ట్రీ నీకు ఇచ్చినప్పుడు నిన్ను ఉత్తగా ఆయన పంపించట్లేదు. మార్నింగ్ అని మనం వింటూ వచ్చాం కదా, దేవుడే పంపిస్తున్నాడు. నేను ఉత్తగా పంపించట్లేదు, నీకు నేర్పి పంపిస్తున్నాడు. నీ దగ్గర ఏముంది? వాక్యం ఉంది, శుభవార్త ఉన్నది, సువార్త ఉన్నది, గుడ్ న్యూస్ ఉన్నది. ఆ గుడ్ న్యూస్ ని నువ్వు ఎవరికి పంచుకోకుండా అలానే ఉండిపోతే, దేవుడు ఎవరెవరి దగ్గర నిన్ను ప్రేరేపిస్తున్నాడో, ఎక్కడెక్కడ నిన్ను ప్రకటించాలని చెప్తున్నాడో అక్కడ నీ వాక్యం తెలియనట్లుగా అజ్ఞానిగా నువ్వు మాట్లాడితే, అజ్ఞానిగా నువ్వు ఉండిపోతే ఎన్నో అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎన్నో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ఎన్నో స్టోరీలు చెప్పుకుంటున్నారు, ఎన్నో పెట్టకథలు వేస్తున్నారు, ఎన్నో రకరకాల మాటలని, సంభాషణని మన స్నేహితులతో కలిగి ఉంటున్నాం. అవునా కదా? బట్ నీ దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, నువ్వు ఒక మెసేజ్ క్యారీ చేస్తున్నావు, అది నీ దగ్గర ఉంటుంది, అది వాళ్ళ దగ్గర లేదు. మరి వాళ్ళతో పంచుకోవా? దాన్ని ఎక్కడ దాచి పెడుతున్నావు? లోపల లాకర్లో పెడుతున్నావు. సో దానికి ఒక పెద్ద లాక్ వేసి దాన్ని బయటికి తీసుకురావట్లేదు. సో నిన్ను దేవుడు రక్షించినందుకు వాళ్ళ మధ్య స్వార్థ ప్రకటించడానికే కదా. వాళ్ళ మధ్యలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకించింది ఎందుకు? వాళ్ళకి నేను స్వార్థ ప్రకటించాలనే కదా, నీకు ఒక బాధ్యత ఉందనే కదా. బట్ ఇఫ్ వీఆర్ కీపింగ్ క్వైట్, వాట్స్ ద యూస్ ఆఫ్ దట్ మెసేజ్? ఆ సందేశాన్ని మనం నిరుపయోగం చేస్తున్నాం. ఆ సందేశం మీకు పొడిపొడిగా అనిపిస్తుందా? నాకు అర్థం కావట్లేదు. ఆర్ యూ ఫీలింగ్ ఇట్ ఈస్ అ వెరీ డ్రైడ్ అండ్ యూస్లెస్ టాక్? క్రీస్తు గురించి మాట్లాడడం, ఆ శుభార్త గురించి మాట్లాడడం, ఆ చిన్న సందేశమే నువ్వు దాన్ని అంగీకరించడం వల్ల నీ జీవితం మారింది, నా జీవితం మారింది. దాన్ని ప్రకటించడానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? ప్రభువే కదా నీకు ఇంట్రెస్ట్ చేసి ఆ బాధ్యతను ఇచ్చింది. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పినప్పుడు సువార్త ప్రకటించేటువంటి ఆ వాక్యాన్ని, లేకపోతే ఆ వాక్చాతుర్యాన్ని కాకపోయినా పరిశుద్ధాత్మ నడిపింపుని, ఆ శక్తిని, బలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా. నువ్వు బలహీనుడు అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? నేనేం చేయలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు నీతో ఉన్నాడు కదా. సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది ఉన్నదని మన మత్తయి సువార్తలో మనం వింటూ వచ్చాం. సర్వాధికారము ప్రభుకి ఇవ్వబడి ఉన్నది, భూమి మీదను పరలోకమందును. ఆ ప్రభువే మనతో ఉండి ఆయన ఆజ్ఞించి యు గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క పనిని మనం చేస్తున్నాం. సర్వాధికారి అయినటువంటి దేవుని పరిచయం చేస్తున్నాం. ఆయన మాటలు మనం చెప్తున్నాం. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుని మాటలు చెప్పడానికి మన సిగ్గెందుకు? ఇదంతా కూడా ఎవరి ఆధీనంలో ఉన్నది? దేవుని ఆధీనంలో ఉంది. వీ నీడ్ టు థింక్ అబౌట్ ఆల్ దిస్. ఎందుకంటే అర్థం చేసుకోకుండా, లేకపోతే నీ హృదయం మార్పు చెందకుండా సువార్త ప్రకటించడం కష్టం. ఎందుకు అనంటే ఇట్లాంటి మెసేజ్లు సువార్త చెప్పాలని నేను చెప్తూనే ఉన్నాను. దాంట్లో వేల మీద లెక్క పెట్టవచ్చు ఎంతమంది ఆ ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారు. I have been preaching. What's the problem? ఒక విశ్వాసికి హృదయం ఏదో సమస్య ఉంది, మౌనంగా ఉండిపోతున్నాడు. విశ్వాసులే సైలెంట్ గా ఉంటున్నారు.
విశ్వాసుల వల్లే సమస్యలు వస్తున్నాయి. ఆ విశ్వాసులే ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేపిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి సువార్త కూడా ప్రకటించకుండా అడ్డుకునేది ఎవరు? విశ్వాసులే. మన సువార్త ప్రకటిస్తే వాడు మాట్లాడు, లేకపోతే వాళ్ళు రారు. ఎందుకు రారు? దే విల్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఒకరోజు డిస్టర్బెన్స్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ దే విల్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. రిలేషన్షిప్ ఏం బ్రేక్ అవ్వదు. దేర్ లైఫ్ విల్ బి బిల్డెడ్. వారి యొక్క జీవితం కట్టబడుతుంది. సో వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. తర్వాత ఇంకొక మాట రాయబడింది 20వ వచనంలో 4వ విషయాన్ని మనం చూద్దాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. వీఆర్ ద అంబాసిడర్స్. సో వీఆర్ ద క్రైస్ట్ అంబాసిడర్స్. అంటే క్రీస్తుకు రాయబారులంగా ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. పౌలు గారు చెప్తున్నాడు, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకి మేము రాయబారులం అండి. మా రాజుగారికి మేము రాయబారులం. మా రాజుగారు సమస్త సృష్టినే పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి మేము రాయబారులం. ఆయన మాకు ఒక సందేశాన్ని ఇచ్చి పంపించాడు. దాన్ని మేము ప్రకటిస్తున్నాం. రాజే నీకు ఆజ్ఞ ఇచ్చి ఈ సందేశాన్ని రాజ్యమంతా నిన్ను ప్రకటించమని చెప్తూ ఉంటే నువ్వు దేనికి భయపడుతున్నావు? ఇంకా రాజ్యంలో ఏ అధికారులు ఉన్నారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి? అధికారాలు కలిగినటువంటి రాజే నేను నీతో ఉన్నాను పో. We are the ambassadors of Christ. ఆ రాయబారి పనిని మనం చేస్తున్నాం. దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలకొనుచున్నాము. దేవునితో సమాధానపడుడి, మీ పాపములను ఒప్పుకొనుడి. దేవునికి మనకు ఉన్నటువంటి ఒక ఎడబాటు ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవునితో మనకి సమాధాన స్థితి ఉండట్లేదు. మన పాపాన్ని జస్ట్ సారీ చెప్పి ఒప్పుకోమంటున్నాడు. క్రీస్తుని అంగీకరించమన్నాడు. నీ పాపాలని క్షమిస్తానంటున్నాడు. ఆ ఎడబాటుని ప్రభు తొలగిస్తానని చెప్తున్నాడు. ఆ ఎడబాటుని తొలగించి సమాధానపరుస్తానంటున్నాడు. సో ఆ రాయబారి పనిని మనకు అప్పగించాడు. అందుకనే చాలా మంది దైవ సేవకులు పరిచర్య చేసిన వాళ్ళు చాలా మంది అన్నటువంటి మాట ఏంటంటే, ప్రకటించిన నా పని వారిని ఒప్పింపు చేయడం దేవుని పని. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని ఒప్పింపజేస్తారు. ప్రకటించడం రాయబారి పని నాది. రాయబారాన్ని నేను మోస్తున్నాను. ఆ యొక్క సందేశాన్ని తీసుకుని ఒక రాయబారిగా నేను వెళ్తున్నాను. ఐఎమ్ ద అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ శుభవార్తని నేను ప్రకటిస్తున్నాను. ఒప్పుకోకపోవడం అది దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు కన్విన్స్ చేయడం అనేది దేవుడు చూసుకుంటాడు. నీవు సిగ్గుపరచపడాల్సిన అవసరం లేదు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బీ బోల్డ్ ఇన్ షేరింగ్ ద గాస్పెల్. ధైర్యంగా సువార్తను ప్రకటించండి. సిగ్గుపడద్దు. ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు? మీ జీవితాన్ని బట్టి ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రభు నిన్ను రక్షించాడు కదా. ప్రభు నిన్ను ఒక మంచి స్థానంలో ఉంచాడు కదా. నువ్వు దేని గురించి సిగ్గుపడుతున్నావు? డోంట్ థింక్ అబౌట్ ద మెటీరియల్ స్టేటస్, లేకపోతే నీ ఆక్యుపేషన్ రిలేటెడ్ ఆ స్టేటస్ గురించి, సొసైటీలో నీ స్టేటస్ గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది. ప్రభు నీకు ఇచ్చిన స్టేటస్ గురించి ఆలోచించాలని చెప్తున్నాను. అందుకని 20వ వచనంలో 5వ విషయాన్ని మేము చెప్పాలనుకుంటున్నాను. 5వ విషయం ఏంటంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తులకు రాయబారులమై అని చెప్తున్నాడు. దేవుడు మా ద్వారా అంటే గాడ్ స్పీక్స్ త్రూ యూ. దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ యూ. నీ ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభు. అందుకని ఆయన అన్నాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు. దేవుడు నీ ద్వారా ఇతరులను వేడుకుంటున్నాడు. దేవుడితో సమాధానపడండి. మీ యొక్క పాపములను ఒప్పుకోనండి. ప్రభువుని అంగీకరించండి. దేవుడు నీ ద్వారా వాళ్ళని వేడుకుంటున్నాడు. దేవునికి పట్టిన కర్మ ఏంటండి? అది నాకు ఒక కర్మ. లేదు, నా కర్మ ఏంటి నేనే చెప్పాలా? You are not a believer. I am frankly telling you are not a believer at all. ఆ కర్మ ఏంటని నువ్వు అంటున్నావంటే, క్రీస్తు గురించి నువ్వు మాట్లాడలేదంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రిస్టియన్. డోంట్ క్లైమ్ దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ అండ్ నాట్ షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్.
ఆ పరిమళ సువాసన, సువార్త సంబంధించినటువంటి ఆ పరిమళ సువాసన నీ నుంచి వెదజల్లబడాలి. ఇది 5వ విషయంగా నేను మీకు చెప్తున్నాను. గాడ్ ఈస్ ప్లీడింగ్ త్రూ యూ టు హ్యావ్ ద పీస్. కాబట్టి ప్రభు నిన్ను మార్చాడు, ప్రభు నీకొక పరిచయం ఇచ్చాడు, అట్లనే ప్రభు ఆ యొక్క సందేశాన్ని కూడా నీకు అనుగ్రహించాడు. ప్రభు నిన్ను రాయబారిగా పెట్టాడు. ప్రభు నీ ద్వారా వేడుకుంటున్నాడు, నిన్ను పెట్టాడు. నీకు ఇష్టం లేదు అని అంటే ఓకే, యూ కెన్ గో అవే. దేవునికి పెద్ద సమస్య ఏం లేదండి. దేవుడు ఒకటే, ఇశ్రాయేలుతో చెప్పింది ఒకటే. దేవుడు అబ్రహాముకి రాళ్ల నుంచి కూడా కుమారుని తీసుకొచ్చి ఇవ్వగలడు. మీరు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? రాళ్ళు స్తుతిస్తాయి. ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఇప్పుడు క్రైస్తవులకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు ప్రకటించకపోతే రాళ్ళు ప్రకటిస్తాయి, నీవు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రివిలేజ్ ని యూజ్ చేసుకుంటే యూ విల్ బి బ్లెస్డ్ అండ్ యూ విల్ బి యూస్ఫుల్ వెపన్ ఆర్ యూస్ఫుల్ పార్ట్ ఆర్ యూస్ఫుల్ బౌల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడు తన కృపను బట్టి నిన్ను ఎన్నుకున్నాడు. నీలో ఉన్న ఎక్సలెన్సెస్ బట్టి, నీలో ఉన్న గొప్పతనాన్ని బట్టి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. ఆయన కృపను బట్టి నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు చేస్తావా చేయకపోతే దట్ ఈస్ యువర్ చాయిస్. If you do it, so God will give you some more responsibilities to you. God will give some more responsibilities. సో ఇట్లా మనం చూస్తూ పోతే బైబిల్లో సువార్త ప్రకటించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారు ఎంతో మాదిరికరమైనటువంటి అంటే ఎలా ప్రకటించాలనేటువంటి మాదిరిని కూడా వాళ్ళు చూపించారు. ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. సో అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయేది. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసేది. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చాలు. సో సంఘము యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి హింస కలిగినప్పుడు సో అపోస్తులందరూ కూడా వేరే దేశాలకు కూడా వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే స్టీఫెన్ ని చంపేశారు. స్టీఫెన్ కూడా సువార్త ప్రకటించడం వల్లే తనను చంపారు. తర్వాత చెదిరిపోయినటువంటి వారి 4వ వచనంలో ఏం చేస్తున్నారు? చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? 4వ వచనంలో సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. అప్పటికే దాని ముందున్న 3వ వచనంలో సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. కూడుకున్నటువంటి వారిని కూడా పట్టుకొని చెరసాలలో వేయించి వాళ్ళని కొట్టిస్తున్నారు. హింస పెడుతూ ఉన్నాడు. కానీ చెదిరిపోయినటువంటి విశ్వాసులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటించు సంచారం చేస్తున్నారు. So all the believers, they are sharing the gospel. మీరందరూ కూడా దేవుడితో సమాధాన పడండి. వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు అనొచ్చు, ఎరా మీకు ఉండడానికి ఇల్లే లేదు, పంపే లేదు, ఎక్కడైనా ఇల్లు బతకండి, మీరు నా గురించి సువార్త చెప్తున్నారా? మీకే ఎరుచడం నుంచి ఎటు ఉన్నట్టు తోలి పడేశారు, ఉండడానికి కూడా ఇల్లు లేదు, మీరు మళ్ళీ వెళ్ళుకుంటూ తినడానికి తిన్నందో లేని పరిస్థితులు మీరు మాకు సువార్త చెప్తున్నారా? Gospel is the immediate and it is the urgency news. Urgent news should be shared with others. అందరూ కూడా అట్లాంటి అవసరతలో ఉన్నారు. నీ జాబ్ అవసరత, లేకపోతే నీ పెళ్లి అవసరత, లేకపోతే పిల్లల అవసరత, నాకు అర్జెంట్గా ఇప్పుడు నా రోగం తగ్గాలి అనేటువంటి అవసరత, అప్పులు తీరాలనేటువంటి అవసరం చాలా ఉన్నాయి. బట్ యువర్ ఫస్ట్ నీడ్ ఈస్
యువర్ సాల్వేషన్. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈ అప్పుల వల్ల వచ్చే బాధ కంటే, లేకపోతే నీ పనులు అవని బాధ్యతలు లేకపోతే బాధల కంటే నువ్వు నరకానికి పోతే భయంకరమైన నాశనం. కాబట్టి ముందుగా నువ్వు వినాల్సింది శుభవార్త. సో ఎదుటి వాళ్ళు ఎలా డిఫెండ్ చేస్తారని తర్వాత సంగతి. ఫస్ట్ యూ స్టార్ట్ ప్రీచింగ్ ద గాస్పెల్. డోంట్ థింక్ అబౌట్ యువర్ స్టేటస్. సో యువర్ స్టేటస్ ఈజ్ మోర్ హై. ఎందుకంటే దేవుడు నిన్ను అక్కడ నిలవబెట్టాడు ఇప్పుడు. సో వాళ్ళందరూ కూడా స్వార్థ ప్రకటిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. అందుకనే గాస్పెల్ ప్రీచింగ్ ఈస్ ఎవ్రీ బిలీవర్స్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ఎవరో ప్రకటించాలి, ఎవరో చెప్పాలి, ఎవరో వస్తారు, ఎవరో పంపబడాలి, లేకపోతే ఆ స్టేట్ నుంచి ఇంకొకరు రావాలి, ఈ స్టేట్ నుంచి ఇంకొకరు రావాలి. అబ్బా, అమెరికా నుంచి దిగితే వాళ్ళ మాటలు అద్భుతంగా ఉంటాయి. ఎవరు రారు. దేవుడు నిన్ను పంపించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను సువార్త ప్రకటించమంటున్నాడు. నువ్వున్న ప్రాంతంలో నువ్వే ప్రకటించాలి. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత అది. ఎవ్రీ విశ్వాసికి లేకపోతే బిలీవర్కి ఉన్నటువంటి బాధ్యత. బట్ నేనేం చేస్తున్నాను? గూట్లో కూర్చుంటున్నాను. గూట్లో కూర్చొని గుడ్లు పెడుతున్నాను. రేపొద్దున పొదుగు అవి పిల్లలైతే ఆ పిల్లలు చూసుకో, సరిపోదు. ఇదే నిజం. వాస్తవంగా మాట్లాడాలంటే ఇలానే ఉంది. మ్యాటర్ ఏం లేదు. తర్వాత ఇమీడియట్ గా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. విశ్వాసం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక డీకన్ ఉన్నాడు. డీకన్ ఎవరు? ఫిలిప్పు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయు గల వారును కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిను. ఆయన స్వార్థ ప్రకటించుతూ అక్కడ స్వస్థత కార్యక్రమాలు కూడా ఆయన చేస్తూ వచ్చాడు. సో సమరయ ప్రాంతంలో కూడా ఆయన స్వార్థను ప్రకటించాడు. తర్వాత పేతురుని, యోహాన్ని ఆ ప్రాంతానికి పిలిపించి వాళ్ళు చెప్పబడినటువంటి స్వార్థను బట్టి వాళ్ళు స్థిరపరచబడేటట్లుగా కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్పించడానికి కూడా ఈ ఫిలిప్పు వారిని పిలిపించాడు. తర్వాత ఫిలిప్పు గాజాకు పోయేటువంటి మార్గానికి వెళ్ళి అక్కడ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడికి సువార్త చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి అర్థవంతంగా సత్యాన్ని బోధించాడు. తర్వాత ఆయన అనేక పట్టణాలలో తిరిగి సువార్తను ప్రకటిస్తూ ముందుకెళ్ళాడు. ఆయన ముందుకు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? యెరూషలేములో. అక్కడ శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ఆయన అక్కడ సంఘంలో ఒక డీకన్ గా ఉన్నాడు. డీకన్ గా ఉంటే ఎప్పుడు లెక్కలు చూసుకుంటూ లేకపోతే భోజనాలు వండిస్తూ ఆ భోజనం బల దగ్గర అట్లే ఉండలేదు. ఈ పనేనా మనకెప్పుడు? ఆ పని ఇంపార్టెంటే. అది మాత్రమే కాదు, ఆయన ఇమీడియట్ గా దేవుడు ఇంకా తనని ఎలాబరేట్ చేసి ఇంకా తన ఇంట్రెస్ట్ చేసి సువార్త పరిచర్యను బాధ్యతని అప్పగించాడు. డీకన్ ఫిలిప్ ఏమైపోయాడు? ఫిలిప్ ద ఎవాంజలిస్ట్. అంటే గాడ్ విల్ గివ్ ద మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఆర్ ఫెయిత్ఫుల్లీ. ఆ స్వార్థను ప్రకటించడానికి ఆయన ప్రత్యేకింపబడి అనేక ప్రాంతాల్లో తిరిగాడు. ఆయన గురించి ఇక్కడ రాయబడింది. ఆ పట్టణాల గురించి కూడా రాయబడ్డాయి. వండర్ఫుల్లీ హి ప్రీచ్డ్ ద గాస్పెల్. ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. నువ్వు ఒక అడుగు ముందుకు వేయడం మొదలెస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు అందుకే మనం ఉంచింది. లేకపోతే మనం ప్రభుతోనే జతసేపడి ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది. తర్వాత మనం స్టీఫెన్ గురించి మనం చూసాం. స్టీఫెన్ గురించి ఆల్రెడీ 7వ అధ్యాయంలోనే స్టీఫెన్ ఒక కోర్టులో అందరి ముందు నుంచుని ఆ స్టీఫెన్ సువార్తను ప్రకటిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని బట్టి ధైర్యంగా బోల్డ్గా గట్టిగా సువార్తను ప్రకటిస్తాడు. సువార్త ప్రకటించడానికి ఆ బోల్డ్నెస్ కావాలి. సిగ్గుపడద్దు. నీకు తెలిసిన 2 మాటలు తోటి వారితో పంచుకోవడం మొదలు పెట్టండి. ఎవరు నవ్వుతారని కాదు. ఆయన అంత ధైర్యంగా సువార్త ప్రకటించినప్పుడు తనని రాళ్లతో కొట్టి చంపేశారు. పేతురు గారు పెంతెకోస్తు పండుగ రోజు సువార్తను ప్రకటించినప్పుడు దట్ ఈస్ ద పబ్లిక్ ప్రీచింగ్ చేసినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు?
3,000 మంది రక్షింపబడ్డారు. తర్వాత అదే కొనసాగిస్తూ వచ్చాడు. తర్వాత 5,000 మంది చేయబడ్డారు. ఇట్లా చాలా మంది రక్షింపబడి ప్రభుని అంగీకరించాడు. నువ్వు మాట్లాడటం మొదలై. పేతురు ఏమన్నాడు మొదట్లో? ఆయన ఎవరో నాకు తెలియదండి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ తన మనసు దృఢపడిన తర్వాత ఆయనే నా సర్వస్వం అని ప్రకటించాడు. ఆయన వార్తనే ప్రకటిస్తూ వచ్చాడు. మీరు బలహీనమైనటువంటి మనసుతో ఇంకా ప్రభువుని తృణీకరించేటువంటి విధంగా ఉన్నారేమో. బి స్టాండ్ ఫిమ్, దృఢంగా నిలబడండి, ప్రభుని గురించి ప్రకటించండి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా మనకి స్వార్థన ప్రకటించాలని చెప్పబడుతూనే ఉన్నాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ చెయ్యని విషయం కూడా అదే. కొన్ని ప్రాంతాల్లో వెళ్తున్నారట, స్వార్థ ప్రకటించడానికి బయలుదేరి వెళ్తున్నారట. ఎక్కడో తమిళనాడులో కూడా నేను ఈ మధ్య విన్నాను. సమ్ ఆర్ గోయింగ్ టు ప్రీచ్ ద గాస్పెల్, సమ్ ఆర్ గోయింగ్ టు అదర్ స్టేట్స్ ఆల్సో టు ప్రీచ్ ద గాస్పెల్. దట్స్ హ్యాపెనింగ్. సో ఇంత దృఢంగా వాళ్ళు స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నారు. మనమైతే ఇంకా మౌనంగానే ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. ఇంత గుడ్ న్యూస్ మనం తీసుకొచ్చిన తర్వాత ఆ గుడ్ న్యూస్ ని గూట్లో పెట్టి కప్పెడుతున్నాం. గుడ్ న్యూస్ ని గూట్లో పెట్టి కప్పెట్టి ఏమీ లేదన్నట్లుగా మనం బ్రతుకుతున్నాం. ఏమి క్రైస్తవ జీవితం ఇది? ఒక ప్రభావవంతమైన క్రైస్తవ జీవితం కనిపించట్లేదే. నీ నుంచి వెలుగు ప్రకాశించట్లేదే. నువ్వు నిజంగా వెలిగింపబడ్డావా? నువ్వు వెలిగింపబడినప్పుడు తోటివారు వెలిగింపబడాలి కదా. తోటివారు వెలుగు లేనట్లుగా మరి ప్రవర్తిస్తున్నారు. తోటి వారికి చీకటిగా నువ్వు కనిపిస్తున్నావు. ఎందుకు? నువ్వు చీకటివా? దేవుడు నిన్ను వెలిగించాడు కదా. దేవుని కృపను గురించి ఆలోచించండి. ఆయన నీ ఏళ్ళు చూపించిన ప్రేమ గురించి మీరు ఆలోచించండి. తర్వాత ఈ సువార్తను ప్రకటించేటువంటి విషయంలో మరి ఎట్లా బ్రదర్ మీరు ఎన్ని చెప్తున్నారు కానీ ఎట్లా ఏం చేయమంటారు? 2 మాటలు చెప్పండి చాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మనకి ఆంద్రేయ గురించి మీరు విన్నారు. ఆంద్రేయ యోహాను శిష్యుడు. ఆంద్రేయను ఇంకొక శిష్యుడు కలిసి వెళ్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు యోహాను ఆంద్రేయను ఇంకొక శిష్యుడు కలిసి ఆ యేసు ప్రభుని అనుసరించి యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నాడో అక్కడికి వచ్చారు. అక్కడ ఉండి వాళ్ళు అక్కడ బస చేశారు. ఆయనే మెస్సయ్య అని వాళ్ళు తెలుసుకున్నారు. వెంటనే ఆంద్రేయ ఇంటికి పోయి ఏం చేశాడు? పేతురు చెప్తున్నాడు, మేము మెస్సయ్యని కనుక్కున్నాం అంటే వాళ్ళు అప్పటికీ కూడా రెడీగా ఉన్నారు. మెస్సయ్య రాబోతున్నాడు అని వాళ్ళు సిద్ధపడుతూ ఎదురు చూస్తున్నారు. లేకపోతే వాళ్ళ అన్నో తమ్ముడో, మరి బహుశా పేతురు తమ్ముడై ఉండొచ్చేమో. మరి తమ్ముడు సంగతి మెస్సయ్య అని కనుక వాళ్ళు ఆ ఎదురు చూపులో ఉన్నారు. వెంటనే పేతురు ప్రభువుని అంగీకరించాడు, మెస్సయ్య అని తెలుసుకున్నారు. తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫిలిప్ వెంటనే ప్రభువుని తెలుసుకున్నాడు. తర్వాత వీళ్ళు ఎక్కడ పోయారు? నతనయేలు దగ్గరికి పోయారు. నతనయేలు ఒక అంజూరపు చెట్టు కింద ఉంది, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. నతనయేలు దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ నతనయేలుకి సువార్త అందించబడ్డది. అండర్స్టాండ్ ఇట్, హౌ టు షేర్ ద గాస్పెల్. మీరు ఒక బిగ్ క్రౌడ్ గురించి ఆలోచించద్దు. థింక్ అబౌట్ సమ్ ఫ్యూ పీపుల్ దేవుడికి ఇస్తున్న భారాన్ని బట్టి. Go and talk to them. Go and share the good news. You have the message with you. You are carrying that message. Share that message to them. This is the good news God is sharing. You know about gospel. Brother, ఇందాక కూడా చెప్తూ వచ్చా గుడ్ న్యూస్. ప్రభు మన జీవితాన్ని మార్చాడు. దాన్ని నీ మార్చబడిన జీవితాన్ని నీ మాటల్లోనే చెప్పు. నీవు అనుభవించినటువంటి ఆ ప్రేమనే నీ అనుభవాల నుంచి చెప్పు. నీ జీవితం పాప బంధకాల నుంచి ఎలా విడిపింపబడదో, క్రీస్తు ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ యొక్క జీవితం ఎలా మార్చబడదో దాన్ని తోటివారితో చెప్పు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు హృదయాలని కదిలిస్తాడు. పాపముతో ఇరుక్కుపోయినటువంటి ఆ యొక్క జీవితాలని, పట్టబడిన జీవితాలను విడిపిస్తాడు. అది దేవుని పని. నువ్వు వెళ్ళి ప్రకటించడం నీ పని. డోంట్ బి కామ్.
దయచేసి మీరు సైలెంట్గా ఉండవద్దు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీకు శక్తి ఉన్నది. శక్తి ఉన్నప్పుడే మీరు తిరగండి, బలం ఉన్నప్పుడే మీరు మాట్లాడండి, మీరు పరిగెత్తండి, ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఏ సమయంలో మన యొక్క జీవితాన్ని మనము ముగించుకుంటామో, లేకపోతే ఈ యొక్క పయనాన్ని మనం ఆపేస్తామో తెలియదు. ఉన్నంత వరకే దేవుడు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మనం చేయగలం. నువ్వు చేయకపోతే, నేను చెప్పాను కదా ఇందాక, రాళ్ళు చేస్తాయి. దేవుడు నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడో ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్నే ఎందుకు రక్షించాడో కూడా ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తాం. సో ఇట్లాంటి గుడ్ న్యూస్, లేకపోతే ఇట్లాంటి సందేశాలు మనం ఎన్నో వింటున్నప్పటికీ కూడా మన హృదయాలు ఇంకా కదిలింపబడట్లేదు, మనం ఇంకా మాట్లాడట్లేదు. సో వాట్ ఆర్ వి డూయింగ్? సో వారిని ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారిని బైబిల్ స్టడీకి నడిపించండి, లేకపోతే చర్చికి నడిపించండి. ఇంకా అర్థవంతంగా గాస్పెల్ని వినేటట్లుగా చేస్తారు. అప్పటికప్పుడే వాళ్ళు వినేసి అబ్బా అని నేను కాలు పట్టుకొని నీ వెనకబడి రారు. వాళ్ళు ఇన్స్టాంట్ కన్వర్షన్స్ ఏం జరగవు. గో అండ్ మీట్ దెమ్ రెగ్యులర్లీ, ప్రీచ్ ద గాస్పెల్, డోంట్ బి డిసప్పాయింటెడ్. నువ్వు డిసప్పాయింట్ అవడమే మంచిది, ఎందుకంటే ప్రార్థన చేస్తావు, ఇంకా దేవుని మీద ఆధారపడతావు. అప్పుడు ఆయన అత్యధికమైనటువంటి కృప ఇంకా నిన్ను బలపరిచి, ఇంకా భారాన్ని పెంచి, ఇంకా అనేకమైనటువంటి బాధ్యతలు నీకు ఇస్తుంది. యూ షుడ్ బి డిసప్పాయింటెడ్, గో అండ్ టాక్. యూ షుడ్ బి డిసప్పాయింటెడ్, యూ షుడ్ బి డిస్టర్బ్డ్. నీ హృదయం డిస్టర్బ్ చేయబడాలి, నువ్వు వెళ్ళాలి. నీ హృదయం డిస్టర్బ్ అవ్వాలి, నీకు నిద్ర పట్టకూడదు. దేని గురించి? ఒక ఆయన అన్నాడు, ఇఫ్ యూ హ్యావ్ ఏ ట్రూ ఎయిమ్, అది నేను నిద్రపోనియదు. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నప్పుడు నీకా నిజమైన ఎయిమ్ ఉంటే అది నిన్ను తట్టి లేపుతుంది. ఒక అంబిషన్ ఉంటే, అంబిషన్ లేకపోతే బాధ్యతారహితమైనటువంటి జీవితాన్ని జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు షేర్ విత్ యూ. సో attempt one time, second time, next time, but one day God will do the work. Sharing the gospel itself, it is the success. God will give the reward to you for that itself. వాళ్ళు కన్వర్ట్ అయ్యారు లేదని తర్వాత be careful as you are the youth, as you are in young age, be careful while sharing the gospel. మీరు అజ్ఞానంతో పోయి ఏ సిస్టర్స్తోనో లేకపోతే వాళ్ళ ఇంటికో పోయి ఇద్దరం కలిసి మరి సువార్త ప్రకటిస్తాను రెస్టారెంట్లో తింటూ మాట్లాడేటువంటి అంత పెద్ద సువార్తలు చేయొద్దు. ముందుగానే చెప్తున్నాను, అంత పెద్ద సువార్తలు, అంత మీకు ఎక్కువ జ్ఞానం కలిగిన సువార్తలు వద్దు. ఓకేనా? ఆ రెస్టారెంట్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని నైట్ అమ్మాయితో ఫోన్ మాట్లాడి అక్క అని లేకపోతే తమ్ముడు అని మెసేజ్లు పెట్టుకొని సువార్తలు వద్దు. ఆ సువార్తలు be careful. Okay, God has given the responsibility. Be wise in your talks and in your behavior. God will use you. May God bless you. దేవుడు అందరిని కూడా దీవించుగాక. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఆమేన్.